ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేమ్ చేంజర్గా చెప్పుకుంటున్న భోగాపురం ఎయిర్పోర్ట్ రాజకీయ క్రెడిట్ వారికి వేదికగా మారిందా? ఈ ప్రాజెక్టును మేమే తెచ్చాం, మా వల్లే ఇది సాధ్యమైంది అంటూ అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు పోటీగా ప్రకటనలు చేస్తుండడానికి అసలు కారణాలేంటి? ప్రాజెక్టుకు తొలి అడుగు ఎవరు వేశారన్నది ఒక కారణమైతే, నిలిచిపోయిన పనులకు వేగం తెచ్చి నిర్మాణాన్ని గమ్యానికి చేర్చే బాధ్యత ఎవరు తీసుకున్నారనేది మరో కోణం కదా. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పనుల్లో కనిపించిన వేగం, కేంద్రంతో సమన్వయం, పెట్టుబడులపైన తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ కూడా ప్రాజెక్టు పురోగతిలో కీలక పాత్ర పోషించలేదా? భోగాపురం పేరుతోటి రాజకీయ ప్రచారం ఎంత, వాస్తవ అభివృద్ధి ఎంత? ఇప్పుడు ఇవే అంశాలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా నిలుస్తున్నాయి. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఇప్పుడు మళ్లీ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం హాట్ టాపిక్ గా మారింది. విమానాశ్రయం నిర్మాణ పనులు వేగంగా సాగుతున్న కొద్దీ రాజకీయ క్రెడిట్ పై కూడా పోటీ మరింత వేడెక్కుతోంది. ఒకవైపు ఈ ప్రాజెక్టుకు తామే శ్రీకారం చుట్టామని ప్రతిపక్షం చెబుతుంటే, మరోవైపు పూర్తి చేసి ప్రజలకు అందించేది తామేనని అధికార పక్షం ధీమాగా చెబుతోంది. ఇదే సమయంలో ప్రతిపక్షం కూడా తన వాదనను బలంగానే వినిపిస్తోంది. అయితే మరోవైపు కొన్ని ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఇక రాజకీయంగా చూస్తే ఈ ప్రాజెక్టు ఎన్నికల ప్రచారం కూడా ప్రధానాంశంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ఆర్థిక అభివృద్ధికి కీలక మౌలిక సదుపాయంగా అధికార పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఒక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం ఒక దశ అయితే, దానిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అసలు పరీక్షగా రాజకీయ విశ్లేషకుల్లో చర్చ మొదలైంది. గతంలో పలు కారణాలతో పనులు నెమ్మదించిన ఈ ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ వేగం తీసుకొచ్చిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కేంద్రంతో సమన్వయం పెంచడం, సంబంధిత శాఖల అనుమతులను వేగవంతం చేయడం, నిర్మాణ సంస్థలతో నిరంతర సమీక్షలు నిర్వహించడం ద్వారా పనులు ముందుకు కదిలాయని అధికార వర్గాల్లో చర్చకు దారితీశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఎప్పటికప్పుడు భోగాపురం పనులను సమీక్షిస్తూ గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశిస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. విమానాశ్రయం మాత్రమే కాకుండా దానికి అనుసంధానంగా రోడ్లు, పారిశ్రామిక కారిడార్లు, ఉపాధి అవకాశాలు, పర్యాటకాభివృద్ధిపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కూటమి ప్రభుత్వ నాయకులు ప్రధాన అజెండాగా చర్చిస్తున్నారు. ఒక విమానాశ్రయం నిర్మించడం అంటే కేవలం రన్వే వేయడం మాత్రమే కాదు, దాని చుట్టూ మొత్తం ఆర్థిక వ్యవస్థను నిర్మించడమే లక్ష్యమని కూటమి నాయకులు చెబుతున్నారు. ప్రతిపక్షం మాత్రం భోగాపురం ప్రాజెక్టుకు తామే పునాది వేశామని చెబుతుండగా, కూటమి ప్రభుత్వం మాత్రం నాడు కొబ్బరికాయ కొట్టింది, నేడు గుమ్మడికాయ కొట్టింది తామే అంటూ సమాధానం చెప్తున్నారు. గత ప్రభుత్వంలో పునాది వేశామని చెప్పుకున్నంత మాత్రాన ప్రాజెక్టు పూర్తి కాలేదని, ప్రజలకు ఉపయోగపడే స్థాయికి తీసుకురావడమే అసలు విజయమని కౌంటర్ ఇస్తోంది. ఎన్నో సంవత్సరాలుగా నత్తనాడకన సాగిన పనులు ఇప్పుడు వేగంగా ముందుకు సాగుతున్నాయని, కేంద్ర సహకారం తీసుకురావడంలోనూ కూటమి ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని అధికార పార్టీ వాదిస్తోంది. అభివృద్ధి అంటే ప్రకటనలు కాదని, అమలు అని తమ వాదనను ఘాటుగానే వినిపిస్తోంది. ఒక భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుకు రాజకీయంగా క్రెడిట్ తీసుకోవడం సహజమే. కానీ చివరికి ప్రజలు చూసేది ఎవరు ప్రకటనలు చేశారన్నది కాదు, ప్రాజెక్టు ఎప్పుడు పూర్తయింది, ఎంత ఉపాధి వచ్చింది, ప్రాంతానికి ఎంతో పెట్టుబడి వచ్చింది అనే అంశాలు మాత్రమే చూస్తారంటూ కూటమి వర్గాలు ప్రజల్లోకి వెళ్లే విధంగా కౌంటర్ ఇస్తున్నారు. భోగాపురం విమానాశ్రయం పూర్తయితే ఉత్తరాంధ్రకు కొత్త పారిశ్రామిక అవకాశాలు, పర్యాటక రంగానికి ఊతం, ఎగుమతులు దిగుమతులకు సౌలభ్యం, వేలాది ఉద్యోగ అవకాశాలు ఏర్పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో కీలక ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడంలో కూటమి ప్రభుత్వం కేంద్రంలో కీ రోల్ పోషిస్తోందని పొలిటికల్ విశ్లేషకులు సైతం చర్చిస్తున్నారు. అందుకే రాజకీయ క్రెడిట్ పోటీ కంటే అభివృద్ధి ఫలితాలే ప్రజలకు ముఖ్యం. ఆ ఫలితాలను వేగంగా అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా ముందుకు సాగుతోందని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తానికి భోగాపురం విమానాశ్రయం ఇప్పుడు కేవలం నిర్మాణ ప్రాజెక్టు మాత్రమే కాదు, అభివృద్ధి రాజకీయాలకు ప్రతీకగా, ఉత్తరాంధ్ర భవిష్యత్తుపై ఆశలకు ప్రతిబింబంగా, అధికార ప్రతిపక్షాల మధ్య క్రెడిట్ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది.